చూడు రత్నం, మన పెళ్ళే 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా నేను నీకు సంజాయిషి ఇచ్చే పరిస్థితి కల్పించానా? నిన్ను ఏ ఒక్కరోజైనా నిర్లక్ష్యం చేశానా? నిన్ను కాదని ఫ్రెండ్స్ అని, మందని, పార్టీలని ఇలా ఏ రోజైనా తిరిగానా? నేను ఇలాంటి దాకా చేయగలనా? అయినా వారం రోజులు ఇవన్నీ ఎలా జరగలవు రత్నం? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో లైఫ్లో అలాంటివేవి జరగవే, సినిమాల్లో తప్ప. ఎందుకు జరగదు? రాజమండ్రి బస్సులో మా నాన్నగారి చేతిలో నా ఫోటో చూసి నాతో లవ్లో పడి ఆరా తీసి మంటపేటలో దిగిపోయి మా ఇంటికి వచ్చారుగా. అప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మీరే అన్నారు. ప్రేమలో ఒకసారే పడతారు రత్నం. ఆహా, పెళ్లి కాకముందు మీ పక్కింటి అమ్మాయితో 1 సంవత్సరం పాటు ప్రేమ కలాపాలు సాగించారుగా, అదేంటో. అదేదో టీనేజ్ రొమాన్సే, దాని లవ్ అనరు, ఓన్లీ లుక్స్. మరి మీ కాలేజ్లో కవిత మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఎంత క్లోజ్ నేను చూసానా? ఒకటి టీనేజ్ రొమాన్స్, ఇంకోటి కాలేజ్ రొమాన్స్, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత రొమాన్స్. అవునే, ఇవన్నీ నేను చెప్తేనాక నీకు తెలిసింది. ఎందుకు చెప్పాను? మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని. దేనికైనా నమ్మకం కావాలి రత్నం. మనిద్దరం ఒకటి రత్నం. మన మధ్యకు వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఇవ్వకు. నిజంగా ఆవిడ మీద మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదా? నాకు ఈ ఐ సైట్ తప్ప ఇంకే దిక్కుమాల సైట్లు లేవే. పాపం ఏడ్చి ఏడ్చి మొహం అంతా ఎలా వాచిపోయిందో చూడు. మరెందుకండి ఆవిడ అలా చేస్తుంది? ఎందుకు అందుకు నువ్వు 2 రోజులు ప్రశాంతంగా ఉండు, ఆవిడ సంగతి నీకే అర్థమవుతుంది. శాస్త్రి అనుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళు. వచ్చా అంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం పెడతాడు. వస్తన్నా, నువ్వులే లోపలికి వెళ్ళు. మొంగడుకు వెళ్ళు వెళ్ళు. వస్తన్నా.